హలో! హాయ్ అండి. అందరికి నమస్కారం. మరొకసారి ఇవాళ మీ ముందుకు రావడానికి ఏందంటే, అంటే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి కానిస్టేబుల్ ఈవెంట్స్ అనేది ఈ నెల డిసెంబర్ 30 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరుగుతాయి. ఆల్మోస్ట్ ఒక నెల వ్యవధి మాత్రమే ఉంది. సో, దానికి సంబంధించి కొన్ని మీకు కావాల్సిన డాక్యుమెంట్లు ఏమేమి తీసుకుపోవచ్చు అనేది కొన్ని సంబంధించి మీకు ఇదొక వీడియోలో చెప్తున్నాను. మీరు చూసుకున్నైతే ఇప్పుడు మనం ఒంగోలుకి సంబంధించి తీస్తున్నాము. పోలీస్ పరేడ్ మీద సీసీ కెమెరా మధ్య హాజరు కాని వ్యక్తులు వచ్చి 5,345 మంది అభ్యర్థులు అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నట్టు ఇచ్చారు. ఒంగోలులో చూసుకున్నైతే ఈ నెల 30 నుంచి జనవరి 10 వరకు అక్కడ ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నట్టు వారు చెప్పారు. అలాగే దాన్ని చూసుకుంటే ఫిజికల్ టెస్ట్‌కి ప్రిలిమినరీ రాత పరీక్ష అలాగే పాస్ అయిన వారికి ఈవెంట్స్ సంబంధించి ఇచ్చారు. అలాగే చూసుకున్నట్లయితే అభ్యర్థులు పాటించవలసిన నియామకాలు చూసుకున్నట్లయితే ముందు ఏమేమి పాటించాల్సినంటే నియామకాలు అడ్మిట్ కార్డ్‌తో నిర్దేశించిన తేదీలో 5 గంటలకే పోలీస్ హెడ్ క్వార్టర్స్ వద్ద హాజరు కావాలని ఇచ్చారు. అంటే ముందుగా మనకి ఇచ్చిన వ్యవధి కంటే ముందుగానే 1 అవర్ ముందు అక్కడ ఉంటే మంచిదని వాళ్ళు చెప్పారు. అలాగే చూసుకున్నట్లయితే అక్కడ నియామకాల ప్రకారం అడ్మిట్ కార్డుతో నిర్దేశించిన తేదీలో 5 గంటలకే పోలీస్ హెడ్ క్వార్టర్స్ వద్ద హాజరు కావాలి. 10th, ఇంటర్మీడియేట్ ఒరిజినల్ మార్క్ లిస్ట్ తమతో పాటు తెచ్చుకోవాలి. అలాగే డిగ్రీ ప్రొవిజనల్ ఒరిజినల్ మార్క్ లిస్టు తెచ్చుకోవాలి. అలాగే క్రిమిలేయర్ సర్టిఫికేట్లు, అలాగే 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్ తీసుకురావాలి ఖచ్చితంగా అని ఇచ్చారు. అలాగే ఆదివాసీలు అయితే తమ ఒరిజినల్ ట్రైబల్ సర్టిఫికేట్లు తీసుకురావాలి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ మెరిటోరియన్ సర్టిఫికేట్లు, అలాగే పోలీస్ చిల్డ్రన్ ఆఫ్ పర్సనల్ సర్టిఫికేట్ ఉంటే తెచ్చుకోవాలని చెప్పారు. అలాగే గర్భిణీలైన అభ్యర్థులు ఉంటే పీఈటీ మినహాయింపు కోసం ఎస్ఎల్పిఆర్బికి మెయిల్ చేయాలని వాళ్ళు సూచించారు. అలాగే హోంగార్డ్స్ లేటెస్ట్ సర్వీస్ సర్టిఫికేట్, స్కోర్ కార్డు, స్టేజ్ 1, స్టేజ్ 2 అప్లికేషన్ తీసుకురావాలని ఆయా అంశాల్లో ఏదైనా సందేహం ఉంటే ఖచ్చితంగా ఇక్కడున్న హెల్ప్ లైన్ నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ చేయమని ఇచ్చారు. హెల్ప్ లైన్ నెంబర్ చూసుకుంటే 912110226661కి కాల్ చేసి తెలుసుకోవాలని ఇచ్చారు ఎస్పీ అభ్యర్థులకు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఒంగోలుకి సంబంధించిందండి. ఒంగోలుకి సంబంధించి 5,345 మంది అభ్యర్థులు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నట్టు. వీళ్ళకి వ్యవధి చూసుకుంటే ఈ నెల 30 నుంచి వచ్చే నెల 10 వరకు ఇచ్చారు. అంటే జనవరి 10 వరకు ఇక్కడ ఒంగోలు జరగబోతున్నట్టు ఇచ్చారు. ఓవరాల్ చూసుకున్నట్లయితే 5,345లో 4,435 మంది పురుషులు, 910 మంది మహిళలు హాజరు కానున్నట్టు వెల్లడించారు. వారు ఇచ్చిన డేట్ల ప్రకారం చూసుకుంటే ముందుగానే ఇక్కడ అభ్యర్థులు పాటించవలసిన నియమాలకు చూసుకున్నట్లయితే ఈ ఖచ్చితంగా పాటించాలంటే అడ్మిట్ కార్డుతో నిర్దేశించిన టైం కల్లా ముందుగానే అక్కడికి చేరుకోవడం మంచిది. ఒకవేళ లేనిచో మళ్ళీ వాళ్ళు రానియరు. సో అందుకని మీకు కావాల్సిన 10th, ఇంటర్మీడియట్ ఒరిజినల్ మార్క్ లిస్టు తమతో పాటు ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఒకవేళ ఇక్కడ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ స్టేజ్ 1, స్టేజ్ 2 అప్లికేషన్ తీసుకురావాలని ఖచ్చితంగా మెన్షన్ చేశారు. స్టేజ్ 1, స్టేజ్ 2 దానికి సంబంధించి ఒకవేళ లేకుంటే త్వరగా ఇప్పుడే మీరు హెల్ప్ లైన్ నెంబర్ ఇక్కడ 9121102266కి కాల్ చేసి తెలుసుకోవాలని ఎస్పీ అభ్యర్థులకు విన్నవించారు. ఓకే అండి, ఇదండి ఇవాళ మీకు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఏంటంటే పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థికి కావాల్సిన డాక్యుమెంట్లు, అలాగే మనకి 5 గంటలలోపు అక్కడ పోయి చేరుకోవడం మంచిదని వాళ్ళు ఇచ్చారు. మీరు ముందుగానే అక్కడ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేయని ఇచ్చారు. ఇదండి ఇవాళ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ మోర్ వీడియోస్.